హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్వీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టిఫిన్స్లోకి 3 రకాల చట్నీలు ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచి యాడ్ చేసుకుంటే అవి పేలకుండా ఉంటాయండి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుల్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, జస్ట్ కొంచెం సరిపోతుంది. తర్వాత ఒక 3 రెబ్బలు వెల్లుల్లిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ ఉప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, పుట్నాల పప్పు చట్నీ, ఆ చట్నీని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మన పప్పుల చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీకు నచ్చిన టిఫిన్లో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలో అయినా, దోశలో అయినా, అలాగే వడలో అయినా. ఇప్పుడు మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం రండి. అలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి దాంట్లో యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిరపకాయలను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పప్పులని దీంట్లో యాడ్ చేసుకొని తర్వాత ఒక 3 వెల్లుల్లిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ ఉంది కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అనమాట, చాలా సింపుల్. మన పల్లీ చట్నీ అనేది ఇంకా రెడీ అయిపోయింది. మీకు నచ్చిన టిఫిన్లో ఈ పల్లీ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను దాంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలంటే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి, అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పల్లీలు మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పల్లీల మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ 2 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పల్లీలు పొట్టు తీసైనా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. తర్వాత ఎండు కొబ్బరిని ఒక 3 టేబుల్ స్పూన్లు దీంట్లో యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం చింతపండు అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేసుకోవాలి.
చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడిని తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ ఉంది కదా, ఆ కొబ్బరి చట్నీని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, మన కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఈ కొబ్బరి చట్నీలో పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. మీకు కనుక ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.